టీ20 ప్రపంచ కప్లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. కానీ కాస్త కలవరం తప్పలేదు. ఆదివారం నాడు గ్రూప్ సి మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాపై విజయం సాధించింది. పపువా న్యూగినియాకు చెందిన బ్యాటర్ సెసే బౌ 43 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 50 పరుగులు చేసి రాణించడంతో మొదట 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది పపువా న్యూగినియా. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రసెల్ అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు, అఖిల్ 1 వికెట్ తీసి పపువా న్యూగినియాను కట్టడి చేశారు. ఇక పరుగుల లక్ష్య ఛేదనలో రోస్టర్ చేజ్ 27 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, బ్రెండన్ కింగ్ 29 బంతుల్లో 7 ఫోర్లతోటి 34 పరుగులు చేసి మెరవడంతో లక్ష్యాన్ని వెస్టిండీసు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సులువైన ప్రత్యర్థి అయినా, ఏమాత్రం కష్టంగాని లక్ష్యమే అయినా వెస్టిండీసు గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ పూరన్ ఉన్నంత వరకు 8 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది వెస్టిండీస్. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాత వరుస ఓవర్లలో పూరన్ కింగ్ అవుట్ అయ్యాక పరిస్థితి మారిపోయింది. పూరన్ 27 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి అవుట్ కాగా, కింగ్ 29 బంతుల్లో 7 ఫోర్లతోటి 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కెప్టెన్ రోమనో పావెల్ 15 పరుగులకి, రూథర్ఫర్డ్ 2 పరుగులకే వికెట్లు పారేసుకోవడంతో సమీకరణము 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. పపువా న్యూగినియా స్పిన్నర్ వలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 28 పరుగులకే 2 వికెట్లు తీసి రాణించాడు వలా. చివరి 4 ఓవర్లలో విండీసు 40 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్ రసవత్తరంగా మారింది. న్యూగినియా సంచలనం సృష్టిస్తుందా అన్న అనుమానము కలిగింది. కానీ చెలరేగి ఆడిన చేజ్ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. రసల్తో కలిసి అభేద్యమైన 6వ వికెట్కు 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించి మరో ఓవర్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ను గెలిపించాడు. అంతకుముందు సెసే బౌ చక్కటి అర్ధశతకం సాధించిన పపువా న్యూగినియాను వెస్టిండీసు కట్టడి చేయగలిగింది. 2 జట్ల మధ్య అంతరం స్పష్టం. కానీ విశ్వవేదికపై అర్ధశతకంతో సెసే బౌ ఆకట్టుకున్నాడు. న్యూగినియా గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే కారణం అతడే. పిచ్ స్పిన్కు సహకరిస్తుందన్న అంచనాతోటి వెస్టిండీసు 3 స్పిన్నర్లతోటి బరిలోకి దిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆ జట్టు తొలి ఓవర్లోనే స్పిన్నర్ అఖిల్ హుసేన్తో బౌలింగ్ చేయించింది. కానీ తొలి వికెట్ పడగొట్టింది మాత్రము పేస్ బౌలర్ రొమారియా షెపర్డ్. ఇన్నింగ్స్ 2వ ఓవర్లో అతడు ఓపెనర్ టోనీ ఉరాను వెనక్కి పంపించడం ద్వారా న్యూగినియా పతనాన్ని ఆరంభించాడు. ఆ వెంటనే లెగా సైకాయను హుసేన్ అవుట్ చేశాడు. కొన్ని చక్కని షాట్లు ఆడిన కెప్టెన్ అసద్ వలాను జోసెఫ్ 6వ ఓవర్లో వెనక్కి పంపాడు. కాసేపటికే 2 పరుగులు మాత్రమే చేసిన హిరిహిరిని మోటీ అవుట్ చేయడంతో న్యూగినియా 4 వికెట్ల నష్టానికి 50 పరుగులతోటి నిలిచింది. కానీ సెసే చక్కని బ్యాటింగ్ తోటి జట్టును ఆదుకున్నాడు. సింగిల్స్ తీస్తూ అప్పుడప్పుడు బౌండరీ కొడుతూ ఇన్నింగ్స్ను నడిపించాడు. 12 పరుగులు చేసిన అమినీతో 5వ వికెట్కు 44 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే 15వ ఓవర్లో జట్టు స్కోరు 94 వద్ద అమినీని అవుట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని రసెల్ విడదీశాడు. 17వ ఓవర్లో సెసే కూడా వెనుదిరిగాడు. ఆఖర్లో 27 పరుగులతోటి నాటౌట్గా నిలిచిన దోరిగా రాణించడంతో న్యూగినియా స్కోరు 130కి దాటింది. వెస్టిండీస్ బౌలర్లలో రసెల్ అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అఖిల్ షెపర్డ్ మోటీ తలో వికెట్ తీసుకున్నారు. వెస్టిండీస్ కష్టాల్లో ఉన్న దశలో కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోస్టర్ చేజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ టోనీ ఉరా 5 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి రొమారియా షెపర్డ్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ అసద్ వలా 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో రోస్టన్ చేజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి లెగా సియాకా 2 బంతుల్లో కేవలం 1 పరుగే చేసి అఖిల్ హుసేన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈ మ్యాచ్లో పపువా న్యూగినియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచి పపువా న్యూగినియా తరపున హాఫ్ సెంచరీ చేసినటువంటి సెసే బౌ 43 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 50 పరుగులు అంటే కరెక్ట్గా హాఫ్ సెంచరీ సాధించి అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత హిరిహిరి 6 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి మోటీ బౌలింగ్లో రోమనో పావెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చార్లెస్ అమినీ 14 బంతుల్లో 12 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కిప్లిన్ డోరిగా
18 బంతుల్లో 3 ఫోర్లతోటి 27 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చాడ్ సోపర్ 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 10 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అలైన్ నవో బంతులేమీ ఎదుర్కోకుండానే రన్అట్ కాగా చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి కబువా మోరియా 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రసెల్ అల్జరీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీగా అఖిల్ హుసేన్, రొమారియో షెపర్డ్, మోటీ తలా 1 వికెట్ తీశారు. అయితే వెస్టిండీస్ బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించారని చెప్పాలి. ముఖ్యంగా అఖిల్ హుసేన్ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. ఇక 137 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి వెస్టిండీస్కి ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ చార్లెస్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అలరీ నవో బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ బ్రాండన్ కింగ్ 29 బంతుల్లో 7 ఫోర్లతోటి 34 పరుగులు చేసి అసద్ వలా బౌలింగ్లో లెగాసియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 27 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి జాన్ కరికో బౌలింగ్లో టోనీ ఉరాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రోస్టన్ చేజ్ 27 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక కెప్టెన్ రోమన్ పావెల్ 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 15 పరుగులు చేసి చాడ్ సూపర్ బౌలింగ్లో కిప్లిన్ డోరిగాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రూథర్ఫర్డ్ 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి అసద్ వలా బౌలింగ్లో కిప్లిన్ డోరిగాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రసెల్ 9 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో వెస్టిండీసు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. అయితే వెస్టిండీసు పపువా న్యూగినియా పైన తనదైన స్థాయిలో ఘన విజయం సాధించిందని అయితే చెప్పలేము. వెస్టిండీసు విజయం సాధించడానికి ఒక రకంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒక దశలో పపువా న్యూగినియా సంచలన విజయం సాధిస్తుందేమో అని అనిపించింది. కానీ రోస్టన్ చేజ్ ఆ తర్వాత రసెల్ కలిసి మొత్తానికి వెస్టిండీస్ను గట్టెక్కించారు. ఇక పపువా న్యూగినియా బౌలర్లలో అలైన్ నవో, ఆ తర్వాత చాడ్ సోపర్, ఆ తర్వాత జాన్ కరికో వీరు ముగ్గురు తలా 1 వికెట్ తీయగా అసద్ వలా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయటం అనేది జరిగింది. ఇక జాన్ కరికో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 4.2 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వగా అలైన్ నవో కూడా ఓవర్కి 4.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి పపువా న్యూగినియా అది పసికూన అయినప్పటికీ చక్కటి ప్రతిభ కనబరిచిందని చెప్పాలి. అంటే ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది అంటాం కదా, ఆ రీతిలో పపువా న్యూగినియా చక్కటి ప్రదర్శనే చేసిందని చెప్పాలి. ఇక ఈ విజయంతో గ్రూప్ బిలో ఉన్నటువంటి వెస్టిండీస్ పాయింట్ల ఖాతాను తెరిచింది. ఈ విజయంతో 2 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్ ఆ తర్వాత ఉగండా, తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా ఆడాలి. ఉగండా మీద ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచేటట్టు అవకాశం ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ మీద గెలవడం అంత ఈజీ ఏం కాదు వెస్టిండీస్కి. ఉగండా మీద కష్టపడకుండానే గెలవడానికి అవకాశం ఉంది. మొత్తానికి వెస్టిండీస్ న్యూజిలాండ్ మీద ఒకవేళ ఓడిపోయినా ఉగండా, ఆఫ్ఘనిస్తాన్ మీద విజయం సాధించినట్లయితే సూపర్ 8కి అర్హత సాధించే అవకాశం ఉంది.